హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, మీకోసం నేనైతే నా శ్రీమంతం ఆల్బమ్ అయితే చూపిస్తూ ఉన్నాను. ముందుగా అయితే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా నేనైతే చూడండి, బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపిస్తూ ఉన్నాను, క్లియర్గా కనిపిస్తుందని. ఇంకా ఆల్బమ్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఓపెన్ చేయగానే ఇంకా మా హస్బెండ్ది నాది ఫోటో అయితే ఉంది. స్టార్టింగ్లో నాకు ఇష్టమైన ఫొటోస్ అయితే పెట్టుకున్నాను నేను స్టార్టింగ్లో. ఇంకా ఈ ఆల్బమ్ వచ్చి వెంకటగిరిలో స్టార్ స్టూడియో వాళ్ళు అయితే తీశారు. మా ఇంట్లో చాలా ఫంక్షన్స్కి వాళ్ళే తీశారు, స్టార్ స్టూడియో వాళ్ళు. ఇంకా అందుకోసం అతన్నే పిలిపించుకుంటూ ఉంటాం. రాజా వీధిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ స్టార్ స్టూడియో అయితే, స్టేట్ బ్యాంక్కి ఆపోజిట్లోనే. ఇంకా ఇదైతే చూడండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ, నాది శ్రీమంతంకి తీసుకున్న శారీ. నేనైతే ఎంతో ఇష్టంగా తీసుకున్నాను ఈ శారీ అయితే, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషనే కావాలని. ఇంకా మా హస్బెండ్కి కూడా పింక్ షర్టే తీసుకున్నాను, మ్యాచింగ్ ఉండాలని. ఇదైతే నా జడ ఫ్రెండ్స్, ఇంకా శ్రీమంతానికి వేసింది. ఇక్కడ చూడండి, నా శ్రీమంతానికి ఇంకా మా పెళ్ళికి వేసిన సేర అయితే వదులుతారు. ఇదైతే మ్యారేజ్లో నాకు మా హస్బెండ్కి అయితే వేసిన సేరా ఫ్రెండ్స్ అది. ఇంకా అదైతే ఎత్తిపెట్టి ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత శ్రీమంతం రోజు వాటర్లో అయితే వదులుతారు. మేమైతే మా ఊరు చెరువులో అయితే ఫుల్గా నీళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వర్షం పడి ఇంకా చెరువు అయితే ఫుల్గా నిండుంది. అందుకోసం మా చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము సేరా తీసుకొని. ఇంకా ఫాతిహా చేయడానికి ఇంకా కేసరి అయితే వండాము. ఇంకా చూడండి, ఇవి ఆకు ఒక్క మొత్తం అయితే తీసుకొచ్చేసాము. ఫాతిహా చేసిన తర్వాత కేసరి అయితే అందరికీ వేసిస్తాము. వేసిచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మేమైతే సేరా నీళ్ళల్లో దిగి ఇంకా వదిలేస్తూ ఉన్నాము. కొంచెం దూరం అయితే వచ్చి చెరువులోకి ఇంకా సేరానైతే వదులుతూ ఉన్నాం. ఈ ఫొటోస్ అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఈ సేరా వదిలిన ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఈ ఫొటోస్ అయితే నాకైతే స్వీట్ మెమొరీ ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ అన్నీ చాలా ఇష్టము. మా హస్బెండ్ అయితే ఇంకా 7th మంత్లో కోయట్కి అయితే వెళ్ళిపోయారు. మా శ్రీమంతమైన 2 డేస్కే మా హస్బెండ్ అయితే కోయట్కి బయలుదేరిపోయారు ఫ్రెండ్స్. సడన్గా వాళ్ళ కోయటి అయితే టికెట్ వేసేసాడు, అందుకోసం అయితే బయలుదేరారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇంకా మా తమ్ముడు ఫోటో అయితే తీసుకున్నాడు చెరువులో నిలబడి సేరా దగ్గర. ఇంకా సేరా అయితే వెళ్తూ ఉంది నీళ్ళలో కొట్టుకొని. ఇక్కడంతా చూడండి, నా శ్రీమంతానికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా ఇంకా చెరువు దగ్గర అయితే నిలబడి ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మా చెన్నై పెద్దమ్మ స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నారు, కేసరి. ముందుగా అబ్బాయి పుట్టాలి మీకు అని చెప్తూ స్వీట్ అయితే తినిపించేశారు. ఫస్ట్ అయితే మాకు అబ్బాయే పుట్టాడు ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ కొన్ని స్టిల్స్ మా హస్బెండ్ వేసుకున్నది, నేను వేసుకున్నది మా పెళ్ళి డ్రెస్సెస్ ఫ్రెండ్స్. అవి మా హస్బెండ్ సూట్, ఇంకా నా శారీ. సేరా వదలడానికి మా పెళ్ళికి వేసుకున్న బట్టలే వేసుకోవాలంట, అందుకోసం మేమైతే పెళ్ళి బట్టలే వేసుకొని సేరా అయితే వదిలేసాము. ఇంకా సేరా వదిలేసి వచ్చిన తర్వాత మా ఊర్లో జెండా చెట్టు అయితే ఉంది, అక్కడ కూడా ఫాతిహా అయితే చేశారు. చూడండి, ఇంకా ఫాతిహా చేసిన తర్వాత మా తమ్ముడు అయితే స్వీట్ తినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా టెంకాయ కొట్టి ఇంకా ఫాతిహా అయితే చేశారు. నాకు మా హస్బెండ్కి స్వీట్ అయితే తినిపించేశాడు తమ్ముడు. నాకైతే ఆ రోజు శ్రీమంతం చేసుకుంటున్నానని హ్యాపీనెస్ కన్నా బాధే ఎక్కువ ఉన్నింది. మా హస్బెండ్ ఇంకా 2 డేస్లో వదిలి వెళ్ళిపోతున్నారే అని. ఇంకా ఏం చేయాలి, తప్పదు కదా. ఇంకా ట్రాక్టర్ డ్యూలు కట్టాలని ఇంకా మా వారైతే కోయిట్ వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండి కట్టలేక. ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా నైట్ సాయంత్రం చేయడానికి ఇవైతే అమ్మ వాళ్ళు తీసుకొచ్చాడు. 7 రంగుల గాజులు, లడ్డులు, ఇంకా యాపిల్, ద్రాక్ష, ఆరెంజ్, ఇంకా జామకాయలు, అరటిపళ్ళు, పూలు, ఆకు వక్కలు. ఇంకా నాకు మా హస్బెండ్కి డ్రెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పూల దండలు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నాకైతే అమ్మ వాళ్ళు తెచ్చిన జడ అయితే కుడతా ఉన్నారు మా చిన్నమ్మ. నెక్స్ట్ వచ్చి మా అత్తమ్మ, మా నాన్న వాళ్ళ రెండో చెల్లి. ఇంకా జడ అయితే కుట్టేసిన తర్వాత ఒక ఫోటో అయితే తీశారు స్టూడియో అన్న.
ఫొటోస్ అయితే సరిగా రాలేదు ఫ్రెండ్స్. నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో చాలా బ్లాక్ అయిపోయాను. ముందే బ్లాక్ అనుకుంటే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో చాలా బ్లాక్ అయిపోయాను. కొందరు కలర్ వస్తారంట, కొందరు అయితే తగ్గిపోతారు అని చెప్పారు. నేనైతే చాలా బాగా బ్లాక్ అయిపోయాను. ఇంకా ఇవన్నీ చూడండి, పూలు వేసేసారు. ఇంకా పూలదండలు అయితే వేసేసిన తర్వాత ఇంకా మా అవ్వ అయితే చూడండి, మా అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే పెడతా ఉంది. మా అవ్వతో అయితే సాయంగం చేయించారు. ఇంకా బట్టలు పెట్టేసి ఇక్కడ చూడండి కింద ఫోటోలో గాజులు అయితే వేయిస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ సాయంగం అయితే చేస్తారు. చూడండి, అది కూడా చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మ అయితే ఇంకా సాయంగం చేశారు గాజులు వేసి. నెక్స్ట్ వచ్చి మా చిన్నమ్మ, నెక్స్ట్ మా అత్తమ్మ, మా అక్క, లాస్ట్లో మా పెద్ద అత్త వాళ్ళ కూతురు. ఇంకా పైన పింక్ శారీలో వచ్చి మా ఆంటీ కూతురు. నెక్స్ట్ వచ్చి చెన్నై పెద్దమ్మ, ఆమె. అందరూ అయితే గాజులేసి సాయంగం అయితే చేసేసారు. ఇంకా ఇక్కడైతే చూడండి స్టూడియో అన్న కొన్ని స్టిల్స్ అయితే తీశారు డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత. ఈ ఫోటో అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళంతా మా రిలేటివ్స్, మా ఊర్లోనే ఉంటారు. ఇంకా ఇవన్నీ చూడండి స్టిల్స్, స్టూడియో అన్న చెప్తూ ఇంకా స్టిల్స్ అయితే తీశారు. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, వీళ్ళంతా మా ఇంటి ముందు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళంతా కుమ్మరోళ్ళు. ఇంకా మా అమ్మ శ్రీమంతం ఫంక్షన్కి ఇంటికి వెళ్ళి పిలిచేసి వస్తే ఇంకా వచ్చేసారు. వీళ్ళు కూడా వచ్చి ఇంకా సాయంగం చేసి గాజులు అయితే వేశారు. ఇవన్నీ కొన్ని స్టిల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ లైఫ్లో బ్యూటిఫుల్ మూమెంట్స్. నేనైతే అందుకనే వీడియో అయితే తీసి పెట్టుకుంటా ఉన్నాను. చూడండి, ఇక్కడ మా హస్బెండ్ స్వీట్ తినిపించారు. ఇంకా నేను అయితే మా హస్బెండ్కి తినిపిస్తూ ఉన్నాను లడ్డు. ఇంకా ఇక్కడైతే మా తాతయ్య మా హస్బెండ్కి ఇంకా లడ్డు తినిపిస్తూ ఉన్నారు. కింద ఫోటోలో నాకు అయితే తినిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే మా అవ్వ. ఇవన్నీ స్టిల్స్ ఫ్రెండ్స్ కొన్ని. ఈ శారీ అయితే నా మ్యారేజ్ శారీ. శ్రీమంతం రోజు ఆ శారీనే కట్టుకోవాలంట. నేను మా హస్బెండ్ పెళ్లి బట్టలే కట్టుకొని సేరా వదిలేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ శ్రీమంతం కోసం తీసుకున్న బట్టలు అయితే వేసుకొని ఇంకా సాయంగం అయితే చేసుకున్నాం. వీళ్ళంతా ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎవరైతే రాలేదు ఫ్రెండ్స్, ఎవరిని పిలవలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ వరకే పిలిచాము. ఇంకా సింపుల్గా ఈ విధంగా అయితే శ్రీమంతం అయితే మా అమ్మ వాళ్ళు చేసేసారు. మా వారు ఇంకా వెళ్ళిపోతున్నారని. ఇంకా ఫైనల్గా వచ్చి సాయంగం అంతా చేసేసిన తర్వాత మా అవ్వ తాత దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నాం మేమిద్దరం. ఇంకా ఇవన్నీ కొన్ని స్టిల్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూడండి, ఇదైతే నాకు నచ్చిన ఫోటో. బాగుంది కదా ఇదైతే. నా శ్రీమంతం ఫొటోస్లో ఇది కూడా నాకు ఒకటి ఇష్టమైన ఫోటో. ఇవే ఫ్రెండ్స్
ఇంకా నా శ్రీమంతం ఫొటోస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆల్బమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ స్టిల్సే. ఇంకా నేనైతే క్లోజ్ చేశాను ఆల్బమ్ని. మా బాబు అయితే అరుస్తూ ఉన్నాడు, వాడికి ఆల్బమ్ కావాలంట, వాడు చూస్తాడంట. చూడండి తీసుకొని వాడైతే చూస్తూ ఉన్నాడు, అందరిని అయితే చూపిస్తూ ఉన్నాడు. ఏ పప్ప, మమ్మీ, మామ, నాన్న అని అన్నీ చెప్తూ ఇంకా ఫొటోస్ అయితే చూసుకున్నాడు కాసేపు. ఇవే ఫ్రెండ్స్ ఇంకా నా శ్రీమంతం ఫొటోస్. వీడియో నచ్చితే లైక్ చేసి నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.